వేదంలా ఘోషించే గోదావరి మహాపుష్కరాలకు సిద్ధమవుతోంది. జూలై 14 నుంచి ప్రారంభమయ్యే ఈ పుష్కర వేడుకను అత్యంత వైభవంగా కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లలో నిమగ్నమైంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులతో పాటు పీఠాధిపతులు ఈ పుష్కర ఉత్సవాలకు తరలిరాబోతున్నారు. శోభాయమానంగా జరిగే ఈ వేడుకలకు రాజమహేంద్రతో పాటు గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. 2 వారాల వ్యవధిలో ప్రారంభం కానున్న ఈ గోదావరి తల్లి పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతిలో నిర్వహించనుంది, ఏర్పాట్లు, పిలుపులు ఎంతవరకు వచ్చాయి ఇత్యాది విషయాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఈటీవీతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. గోదావరి మహాపుష్కరాలని గతంలో ఎన్నడూ లేనంత వైభవంగా నిర్వహించాలని, అలాగే పుష్కరాలు ఒక సంస్కృతి సాంప్రదాయాలకి అద్దంగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా దేవాలయ సందర్శనం కూడా ఈ పుష్కరాల్లో ఓ ఘట్టంగా ఉండబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లోని దేవాలయాల్ని ఏ రకంగా తీర్చిదిద్దుతున్నారు, అలాగే ఈ ఘాట్లలో దేవాదాయ శాఖకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారన్న అంశంపైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. మాణిక్యాలరావు గారు నమస్కారం అండి. దేవాదాయ శాఖ తరఫున మనం చేస్తున్న ఏర్పాట్లు ఏంటి, అలాగే ఈ పుష్కరాల సంస్కృతి సాంప్రదాయంగా తీర్చిదిద్దడానికి మన శాఖ తరఫున ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద దేవాలయాలన్నింటినీ, దాంతోపాటుగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన దేవాలయాలు, ప్రధానంగా గోదావరి తీరం వెంబడి ఉన్న దేవాలయాల్ని కూడా పునరుద్ధరణ చర్యలు, దాంతోపాటుగా ఈ రంగులు అవి వేసి ఒక క్రొత్త వాతావరణాన్ని, అలాగే ఒక పవిత్రమైన వాతావరణాన్ని నిర్మాణం చేసే దిశగా దేవాదాయ శాఖ అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. స్నానాలు చేసే విషయంలో, పవిత్ర పుణ్యస్నానాలు చేసే విషయంలో సౌకర్యం కల్పించే దిశగా రేవుల నిర్మాణం, దీంతోపాటుగా పిండ ప్రధానాలకు సంబంధించి ప్రధానమైన ప్లాట్ఫారంల నిర్మాణం, పురోహితులు కానీ అక్కడే అవైలబిలిటీగా ఉండే ఒక అవకాశాన్ని కూడా కల్పించడం, పుష్కర శోభాయాత్ర పేరు మీదుగా అన్ని జిల్లాల్లోనూ వారి వారి గ్రామాల్లో ఉన్న నీటి వనరులకు సంబంధించిన కొంత నీటిని జిల్లా హెడ్ క్వార్టర్కి తీసుకొచ్చి, జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి బస్సుల ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర సన్నిధికి తీసుకురావటం, అక్కడి నుంచి 5,000 మందితో పాదయాత్ర ప్రారంభమై 16వ తారీఖున ఈ అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన నది సరస్సులు కానీ చెరువులు కానీ వారి వారి ప్రాంతాల్లో ఉన్న జల వనరులకు సంబంధించిన నీటిని గోదావరిలో నిమజ్జనం చేయటం, మరలా ఇక్కడి నుంచి ఈ నీటిని తీసుకుని వెళ్ళి వారి వారి ప్రాంతాల్లో జల వనరుల్లో మళ్ళా ఈ నిమజ్జనం చేసే దిశగా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ పుష్కరాల కార్యక్రమంలో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ నృత్యమైన కూచిపూడిని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని సంకల్పించడం, దీని దిశగా మొదటి రోజున ఈ 1000 మంది కళాకారులతో పెద్ద కూచిపూడి కార్యక్రమాన్ని, అలాగే ముగింపు రోజున కూడా 1000 మంది కళాకారులతో ఒక కూచిపూడి నృత్యాన్ని, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని రకాల కళారూపాలని కూడా 24 గంటల పాటు నిరంతరాయంగా రకరకాల డయాల్స్ల మీద కొనసాగే ఒక కార్యక్రమాన్ని కూడా సుమారుగా అన్ని పెద్ద రేవుల దగ్గర కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని పేరెన్నిక కండ్ల దేవాలయాల నమూనాలను కూడా అక్కడ నిర్మాణం చేయటం ద్వారా ఆ దేవాలయాల్లో జరిగే వివిధ కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడ కూడా జరిగే రకంగా వివిధ సేవా కార్యక్రమాలను కూడా అక్కడ నిర్వహించడం ద్వారా ఆ దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలను ఇక్కడ భక్తులు స్వయంగా ప్రత్యక్షంగా వీక్షించే ఒక అవకాశాన్ని కూడా కల్పించే దిశగా దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవడం జరిగింది. గోదావరి హారతులని ఏ రకంగా మీరు రూపకల్పన చేశారు? గోదావరి హారతి ఇప్పటిదాకా గత పుష్కరాల నుంచి కూడా ప్రతి నెల పౌర్ణమి రోజున హారతి ఇచ్చే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ జూలై 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి నిరంతరాయంగా గోదావరి హారతిని గంగా హారతి కంటే కూడా మరింత శోభాయమానంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించటం, నిరంతరాయంగా కొనసాగించే దిశగా చర్యలు తీసుకోవటం జరిగింది. 1వ తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మొదటి కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. మంత్రి గారు, ఇప్పుడు దీనికి సంబంధించి ఈ గోదావరి పుష్కరాలకి పవిత్ర స్నానాల కోసం దేశంలో ప్రముఖులను ఎవరెవరిని ఆహ్వానించారు, ఏ పీఠాధిపతులు రాబోతున్నారు? దేశంలోని సుమారుగా ప్రముఖ పీఠాధిపతులందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. శృంగేరి, అలాగే కంచి,
రవిశంకర్ గురూజీ హార్ట్ ఆఫ్ లివింగ్, అలాగే గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూరు, అలాగే పూరి శంకరపీఠం, ఇలా ద్వారక అన్ని చోట్లకి కూడా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అలాగే ప్రముఖ పీఠాధిపతులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ సాధు సంతులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దీంతో పాటుగా వివిధ ధార్మిక సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ కానీ, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కానీ, ఇట్లా హిందూ ధార్మిక భావంతో పనిచేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి అధ్యక్షుల్ని, వారికి సంబంధించిన పరివారిని కూడా స్వయంగా పిలవటం జరిగింది. దీంతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని స్వయంగా ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం జరిగింది. 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండి నేను స్వయంగా కేంద్ర మంత్రులందరినీ, అలాగే దాంతోపాటుగా రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మిగిలిన జస్టిస్ని అందరినీ కూడా పిలిచే కార్యక్రమాలని స్వీకారం చుట్టడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారి ఈ పేరు మీదుగా ఇన్విటేషన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, దాంతోపాటుగా గవర్నర్లని కూడా ఈ పుష్కరాలకి ఆహ్వానించడం జరిగింది. పిలుపు ఆహ్వానించే కార్యక్రమాన్ని కూడా ఏదైతే ఆంధ్రాలో ఉన్న ఈ గోదావరి జిల్లాల ప్రజలు ఒక అతిథిని ఏ రకంగా అయితే సొంత ఇంట్లో పెళ్లికి ఆహ్వానిస్తారో, ఏ రకంగా అయితే మర్యాదలు చేసి పంపుతారో ఆ దిశగానే లక్షల సంఖ్యలో ఈ 12 రోజులకు సంబంధించి కోట్ల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు, భక్తులు వస్తారు. ప్రధానంగా వీరు ప్రత్యేకంగా అన్నదానం అనేది ప్రధానమైన అంశం, వీరికి ఆహారం అనేది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇందులో స్వచ్ఛంద సంస్థల్ని ఎన్నిటిని ఇందులో పాల్గొనేటట్లు చేస్తున్నారు. సుమారుగా అన్నదానానికి వందల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థల అన్నదానాన్ని ఇచ్చే దిశగా, సేవా కార్యక్రమాలు నిర్వహించే దిశగా ఇప్పటికే వచ్చి దేవాదాయ శాఖ ద్వారా నమోదు చేయించుకుని వారి ప్లేసుల్లో వారికి కావాల్సిన ఈ కన్స్ట్రక్షన్స్ను కూడా పూర్తి చేసుకోవటం జరిగింది. వివిధ పీఠాలు, మఠాలకు సంబంధించిన సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో, అలాగే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇలా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో రావటం జరిగింది. ఈ దేవాలయ పర్యాటకానికి సంబంధించి గోదావరి పుష్కరాల ఒక ఘట్టాన్ని ఏ రకంగా మీరు వినియోగిస్తున్నారు? దీన్ని ఓ ప్రధానమైన ఈవెంట్గా గోదావరి జిల్లాలను ఒక రకంగా ప్రమోట్ చేయటం, దీంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్లే దిశగా ఓ ప్రధానమైన ఈవెంట్గా దీన్ని తీసుకోవటం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల సంబంధించిన ప్రజలందరినీ కూడా మేము కోరటం జరిగింది. మీరు కూడా మీ ఈ బంధువులు ఎవరైతే దేశ స్నేహితులు ఉంటారో అది ప్రపంచవ్యాప్తంగా వీరిని కూడా ఆహ్వానించమని ఆ దిశగా ఇవాళ సర్వసన్నద్ధంగా ఉంది. 2 జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా పెద్ద పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించే దిశగా, అలాగే ఇది ఒక రకంగా పెద్ద ప్రమోషన్గా గోదావరి జిల్లాలో మన దగ్గర ఉన్న దేవాలయాలు, మన దగ్గర ఉన్న ప్రకృతి సంపద, దీని అంట్లా కూడా ఈ సందర్భంగా చూసి పెద్ద ఎత్తున టూరిజం అభివృద్ధికి ఓ పెద్ద ఈవెంట్గా ఈ పుష్కరాలు ఒక ముందస్తుగా జరుగుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు 2003 పుష్కరాలు, అంతకుముందు పుష్కరాలు కూడా మీరు చూశారు, ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా వాసే కాబట్టి. ఇప్పుడు ఆ పుష్కరాలకి, ఇప్పుడు 2015లో పుష్కరాలకి మీరు ప్రధానంగా గమనించిన తేడా కానీ, లేకపోతే ఏర్పాట్లలో మీరు గమనించిన అంశం? అప్పటికంటే ఇప్పుడు సుమారుగా రెట్టింపు కంటే ఎక్కువ భక్తులు వస్తారనే ఒక ఆలోచన. అప్పటికంటే ఇది ఉత్సాహమైన వాతావరణంలో ఇప్పుడు పుష్కరాలు నిర్వహించబడే పరిస్థితి ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తులకి మరింత ఉన్నతమైన సేవలను అందించే దిశగా తీసుకునే అవకాశం అప్పటి పుష్కరాల కంటే ఇప్పుడు లభించడం జరిగింది. మంత్రి గారు, ఇప్పుడు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది వివిధ పనుల కోసం. చాలా పనుల్లో ఇప్పటివరకు ఇంకా ఒక కొలిక్కి రాని అంశాలు ఉన్నాయనేసేమో ముఖ్యమంత్రి గారు మొన్న స్వయంగా 2 సార్లు వరుస తనిఖీల్లో కూడా బయటపడ్డాయి. అలాగే నాణ్యత విషయంలో కూడా పనుల్లోనేమో నాణ్యత కొరవడిందన్న విమర్శలు మాత్రం పెచ్చుపెడుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా మీరు ఏం చెప్తారు? నాణ్యత విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని నిర్మాణాలు చేయటం జరుగుతుంది. ఇప్పటికే 90% పనులు పూర్తయినాయి. ఉన్నది కూడా ఇక 14 రోజులు సుమారుగా అంతే టైం ఉంది. ఈ టైం లోపులోనే 5వ తారీఖు నాటికి ఇంకా 100% కూడా పూర్తి అయ్యే దిశగా పూర్తి యంత్రాంగం నిమగ్నమై ఉంది. అయితే ఎక్కడైనా నాణ్యత లోపం జరిగితే కనుక ఖచ్చితంగా దాని మీద పర్యవేక్షణ ఉంటుంది. వారి మీద సరైన కఠినమైన చర్యలు అటు అధికారుల మీద కానీ, కాంట్రాక్టర్ల మీద కానీ తప్పనిసరిగా తీసుకునే దిశకి ఈ ప్రభుత్వం ఉంది. రాజమండ్రిలో ప్రధానంగా పురోహితులు, అంటే ఈ ఘాట్లో పురోహితులు అందుబాటులోనికి ఇప్పటివరకు ఎంతమంది పురోహితులు రిజిస్టర్ చేసుకున్నారు? అలాగే మీరు ధరలు నిర్ణయించడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే అది వాళ్ళ విజ్ఞానాన్ని బట్టి, వాళ్ళు చేయించే క్రియను బట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు, భక్తులు ఇచ్చే డబ్బులు, మీరే ధరలు నిర్ణయిస్తున్నారని దీని మీద విమర్శలు ఉన్నాయి. మినిమం అమౌంట్ అనేది ఉండవలసిన అవసరం ఉంది. పురోహితుల సంఘాలతోటి ఇటు అలాగే భక్తులకు సంబంధించిన
వ్యక్తులతోటి కూడా మాట్లాడి మధ్యవాదంగా ఒక ధరను నిర్ణయించడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ఈ పారితోషిక వ్యవహారంలో వారు భక్తులు సంతృప్తి చెంది ఇచ్చే విషయంలో ఏ రకంగానూ కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మంత్రి గారు మీరు చెప్పండి, చివరిగా ఈ పుష్కరాలకి వచ్చే భక్తులకి మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్న భరోసా ఏంటి, అలాగే ఏ రకంగా మీరు ఆహ్వానిస్తున్నారు భక్తులు? ఏ రకమైన అసౌకర్యం ఈ పుష్కర ఘాట్లలో కానీ ఈ గ్రామాల్లో కానీ కలగని అతి జాగ్రత్త చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే బస్ స్టాండ్లో దిగాక మరలా బస్ స్టాండ్కి వెళ్ళేదాకా కూడా ఫ్రీ బస్ సర్వీస్ని పెట్టడం, వివిధ స్వచ్ఛంద సంస్థలు, మఠాలు, పీఠాలు వీరందరి సహకారంతో ప్రతి చోట కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలని పెట్టడం, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంటుల నిర్మాణం చేయటం ద్వారా అన్ని చోట్ల కూడా మంచినీరుని శుద్ధి చేసిన మంచినీరుని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటం, ఇలా అన్ని రకాల శ్రద్ధలు కూడా ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. కనుక సంతృప్తిగా వెళ్ళే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. దీని మీద ప్రధానంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల నుంచి ప్రతి 20 రోజులకి ఒకసారి దీని మీద రివ్యూ చేస్తూ ఈ పుష్కరాల వర్కుల మీద గత 10 రోజులుగా ప్రతి 5 రోజులకి కూడా రివ్యూ చేస్తూ పనులను వేగవంతం చేయటమే కాకుండా నాణ్యతమైన పనులతో పాటుగా భక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకూడదనేది ఒక ప్రధానమైన ధ్యేయంగా గత పుష్కరాల్లో కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవానికి మరింత సమస్యలు, అప్పుడు వచ్చిన సమస్యల్ని పరిష్కరించే దిశగా ఒక ఆలోచనని జోడించి ఇవాళ సమర్థవంతమైన ఏర్పాట్లను పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయటం జరిగింది. ప్రముఖులే కాదు, సామాన్య భక్తుల కోసమే గోదావరి పుష్కరాల్లో పుణ్యనది స్నానం చేసి మళ్ళీ క్షేమంగా వారి స్థలాలు చేరుకునేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చెబుతున్నారు. కెమెరామెన్ రాజుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.